బాగా అర్థమవుతుందండి. అందరూ అలా పాడుతున్నారే, ఎలా పాడుతున్నారు ఏమిటి? రామసుందరపురం నుంచి వచ్చి ఇలా పాడుతున్నారు ఏమిటని వచ్చండి. అంటే కాశీ వెళ్ళిన వారికి తప్పకుండా కలకత్తా తీసుకెళ్లి చూపిస్తారమ్మా. కలకత్తాలో వెలిచి పుట్టింది కాళిక మాత. ముందుకుంటా మునీశ్వరులు చేతుల రాజ్యబమ్మే కలకత్తాలో వెలిసి పుట్టింది. ఆయన మెల్లో తలకాయలు దుడ్డు దుడ్డు కింద గుచ్చుకుని ఉంటాయి. వాళ్ళు చేతులు మాళ్ళ కట్టి ఉంటాయండి, వాళ్ళకు సుట్ట పెట్టుకున్నట్టుంటాయి. నాలుకంటే రక్తజారులే కారినట్టుంటాయి. తీర్థంలా జనము వెళ్తా ఉంటారు. ముందుకుంటా మునీశ్వరులు చేతుల రాజ్యబమ్మే కలకత్తాలో వెలిసి పుట్టింది. మాతండి ఇక్కడ ఇలాగుండగా ఎలాగున్నారా నా సొంత బాబోలు తెల్లవాళ్ళు చెప్పిన చెత్త కట్టలు ఎలాగుంటాయి. ఇక్కడ నుంచి కథే ఒక సినిమా ఉందండి, ఉందండి. సినిమా చూసిన వారికి కానీ చదివిన వారికి కానీ, లేకపోతే ఇక్కడి నుంచి కథ శ్రద్ధగా విన్న వారికి కానీ చాలా బాగా అర్థమవుతుందండి. అంటే వేత మహర్షి సూత మహర్షి సువర్ణ అనే అరణ్యవాసములో ముక్కోటి మునీశ్వరులు సప్త ఋషులు ఒక శారదా ఒడ్డిన ఘోరమైన గింజలు పెట్టారు. ఐక్యమే కానీ ఫలించిందంటే ఈ భూమి భూలోకాలకు కూడా నడిపోతాయండి. యజ్ఞమాపే ప్రయత్నం చెప్పాలంటే ఎవరు రావాలి? బ్రహ్మకుమార్ నారదముని వారు రావాలి. మహానుభావుడు ఎలా ఉన్నాడా? బ్రహ్మదేవుడి కొడుకురా నారదముని వారు ఈ యొక్క నహర్దమ్ముని వారు ఏమంటున్నాడు? గోవింద నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన నారాయణ భజన హరి నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన నారాయణ భజన తల్లి తండ్రి నారాయణులే గురువు దైవము నారాయణులే భక్తి ముక్తి నారాయణులే భవబంధాలను బాలలోలి సంకీర్తనలు నారాయణులే నాదహరి శివనాదహరి నాదహరి శివనాదహరి నారద హృదయము కలోపవీణ నారద హృదయము కలోపవీణ నమో నారాయణ ఓ ఈ తండ్రి బ్రహ్మదేవా భూలోకమునందున ముక్కోటి మునేశ్వరులే శారదా ఒడ్డున గొప్ప యజ్ఞాల తపస్సులు పట్టారు తండ్రి. ఆ యజ్ఞములేమిటో ఆ తపస్సులేమిటో ఆపే ప్రయత్నం ఉందా తండ్రి? దేవయ్యా అవును అట్టే పెట్టే వాడనేవి. అవునవును నాకన్నా చిన్నవాడు కైలాసపట్నాన అవును గౌరీ దగ్గర ఉన్నాడయ్యా. ఓహో అతని దగ్గరికి వెళితే నీకేదో పారు చెప్తున్నా. అలాగే వెళ్ళి వస్తాను తండ్రి. శివుడే దేవుడని నంటూ